విజయ్ విజయ్ రైట్ రైట్ ఆ విజువల్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని 4వ నెంబర్ క్రేన్ సహాయంతో పైకి లిఫ్ట్ చేశారు. కొన్ని క్షణాలే మిగిలి ఉంది. ఆ గణనాథుడి రూపాన్ని, విశ్వశాంతి 69 అడుగుల ఆ గణనాథుడి రూపాన్ని గంగమ్మ ఒడికి చేర్చే సమయం కొన్ని నిమిషాలే మిగిలిపోయింది. కొన్ని నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆ గణనాథుడి యొక్క విగ్రహాన్ని, గణనాథుడిని నిమజ్జనోత్సవం జరగబోతోంది. సో మీరు ఇంకా ఎవరైనా గణనాథుని దర్శించుకోకపోతే అద్భుతమైనటువంటి క్షణాలని, అద్భుతమైన దృశ్యాలని, గణనాథుడి ఆ రూపాన్ని మీరు చూస్తున్నారు. సో గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ఆ సమయం కొన్ని క్షణాలే మిగిలి ఉంది. ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, వివిధ కెమెరాల ద్వారా ఆర్టీవీ మీకు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలని, ఆ క్షణాలని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఎక్కడ చూసినా ఈరోజు గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలే కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా జనం చేరుకున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవగానే మిగిలినటువంటి హైదరాబాద్ విభిన్న రూపాల్లో అందరికీ దర్శించినటువంటి ఆ మహాగణపతులని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి తీసుకొస్తారు. సో మరి కాసేపట్లోనే ఆ గణనాథుడు చూడండి, మీరు చూస్తున్నారు గణనాథుడి చుట్టూ పడవల్లో వివిధ రూపాల్లో నుంచి ఆ అద్భుతమైన దృశ్యాలను చూసేది. ఎస్, గణనాథుడు తిరుగుతూ ఉన్నాడు. గణనాథుడి రూపాన్ని అటువైపుగా తిప్పుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అందరికీ దర్శనం ఇచ్చే విధంగా ఆ గణనాథుడు మీరు చూడండి, చేతిలో అభయమిస్తూ గణనాథ్ అందరికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఆ అద్భుత దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఆ గణనాథుడు మరి కాసేపట్లోనే నీళ్లపైనే ఆ క్రెయిన్ సహాయంతో గణనాథుడు తేలుతూ ఉన్నాడు. అందరూ గమనిస్తున్నాడు. గణనాథుడు అందరినీ ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. సో తప్పప్పులను లెక్క కడతాడు. మీరు ఇకపైన ఆ గణనాథుడి ఆశీర్వాదం పొందాలి అంటే ప్రకృతిని కాపాడండి, మంచి వైపుగా నిలబడండి, ధర్మం వైపుగా నిలబడండి, న్యాయం వైపుగా నిలబడండి. ఆ గణనాథుడి ఆశీస్సులు మీపై ఉండాలి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే, మీరు ఆయన దగ్గర ఉంచినటువంటి ఆ కోరికలు నెరవేర్చాలి అంటే మీరు న్యాయం వైపుగా, ధర్మం వైపుగా మీరు నిలబడి మంచి వైపుగా ప్రకృతిని కాపాడే విధంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ గణనాథుడి ఆశీర్వాదాలు మీపై మెండుగా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద 30,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందితో, 200 మంది గజ ఈతగాళ్లతో, 160 మంది యాక్షన్ టీంతో ఆ గణనాథుడు ట్యాంక్ బండ్కి చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఖైరతాబాద్ గణపతి అక్కడికి చేరుకున్నాడు. సో ప్రెసెంట్ ఆ గణనాథుడి 4వ నెంబర్ క్రెయిన్ సహాయంతో పైకి లిఫ్ట్ చేసి గణనాథుడిని హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేసే అవకాశం కనబడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మరి కాసేపట్లో కొన్ని క్షణాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ గణనాథుడు పైకి లిఫ్ట్ చేసిన తర్వాత అందరికీ మరోసారి ఆ గణనాథుడి రూపాన్ని చూపించే విధంగా తిప్పుతూ ఉన్నారు. ఆ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ భారీ విఘ్నేశ్వరుడి యొక్క ఆ విజువల్ మీరు గమనించండి. ఆ భారీ విఘ్నేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం ఎంతమందికి కలిగింది. సో మీలో ఇంకెవరైనా ఆ గణనాథుడిని దర్శించుకోకపోతే మీరు ఆ విజువల్స్ లో గమనించండి. రైట్, ప్రెసెంట్ ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఎస్, నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు. సో మరి కాసేపట్లోనే గణేష్ నిమజ్జనోత్సవం పూర్తి కాబోతోంది. ఎస్ సచిన్, సో ఎటువంటి నిమజ్జనోత్సవం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మనోజ్, ఆ ఆఖరి ఘట్టం మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి. 69 అడుగుల భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి బుడిబడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న బుజ్జి వినాయకుని కాదు, భారీ గణపతిని మనం చూస్తున్నాం. ఇటు హయగ్రీవ సమేత సుభద్ర జగన్నాథ బలభద్ర సమేతుడై ఇటు బొచ్చ గణపయ్య ఇటు గంగమ్మ ఒడికి చేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. 69 అడుగుల భారీ గణనాథుడు మీరు చూడొచ్చు. ఆయన పాదాల నుంచి మొదలుపెట్టి ఇటు ఆయన శిరస్సు వరకు
హైదరాబాద్ కి సంబంధించి ఏర్పాట్లు చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితం మన ముందే చెప్పుకున్న అరౌండ్ 1:00 ఇటు భారీ గణనాథుని నిమజ్జనం జరిగే అవకాశం ఉందంటే కూడా దాదాపుగా ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తోంది. ఇప్పుడు భారీ గణనాథుని నిమజ్జనం 1:15 ఈ టైంలో మీరు చూడొచ్చు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న క్షణం ప్రతి సెకండ్ అప్పుడు హై టెన్షన్ అనే మాట కాదు కానీ ఒక ఉత్కంఠనే చెప్పుకోవాలి. ఎందుకంటే అదుగు మరికొద్ది సేపట్లో భారీ గణనాథుడు ఇటు గంగమ్మను తాకబోతున్నాడు. ఆ క్షణాలను చూడుతున్నారు. ఇటు ఆయన పాదాలు మరికాసేపట్లో గంగమ్మను ఇలా పలకరించబోతున్నాయని చెప్పుకోవాలి. ఇటు హుసైన్ సాగర్ ఇటు భారీ గణనాథుడిని ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. మీరు చూడొచ్చు అలల తవ్వడి మీరు చూడొచ్చు. అలల ఇంత బ్రీజ్ అంటూ ఉంటాం కదా, ఇట్ కెన్ సెన్స్ ఇట్. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ భక్తి పారవశ్యం పొంగి పొర్లుతోమని చెప్పడంలో అతిశక్తి లేదు. ఏఎస్ఎంసీకి సంబంధించి అధికారులు ఎప్పటికే రబ్బర్ బోట్స్ కావచ్చు వీటన్నిటిని సిద్ధం చేస్తారు. దాంతో పాటు చుట్టూతో కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు ఆఖరి గంగమ్మకి చేరుకునే ముందు ఆయన ఊగితలు ఆడుతున్నాడు. వెళ్ళాలా వద్దా ఎందుకంటే అఫ్కోర్స్ ఇక్కడ ఏ జీవికైనా ప్రకృతిలో కలవడం సహజం అనే ఒక సందేశం ఇటు గణనాథుడి నిమజ్జనం మనకు చెప్తూ ఉంటుంది. అంతటి భారీ గణనాథుడు కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్న సందర్భం మాలలతో పూజలతో 9 రోజుల పాటు పూజలు అందుకున్న భారీ గణనాథుడి విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇటు జగన్నాథ బలభద్ర అలాగే సుభద్ర సమేతుడై అలాగే హయగ్రీవ సమేతగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్న సందర్భం ఇటు గంగమ్మ తల్లి విగ్రహం కావచ్చు అలాగే కామేశ్వరమ్మ విగ్రహం కావచ్చు. ఈ విగ్రహం అంటే భారీ గణనాథుని నిమజ్జనం అయిన తర్వాత ముందుగా 2 విగ్రహాలు కదిలొచ్చాయి. ఆ 2 విగ్రహాలు ముందొచ్చి ముందు నువ్వు వెళ్ళి ఆ తర్వాత నేను వస్తానట్టుగా గంగమ్మ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. తన కుమారుడు ఒక విధంగా చెప్పండి గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. కాస్త ఆ ఊగిసలాట కొనసాగుతోంది. వెళ్ళాలా వద్దా అన్నట్టుగా మీరు చూస్తే కనుక నలుదిక్కులు కూడా ఆ క్రేన్ మీద నిల్చున్న భారీ గణనాథుడు కూడా నలుదిక్కులు తిరుగుతున్న సందర్భం అందరినీ చూస్తున్నట్టుగా అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా ఆయన కాసేపు అటువైపు కాస్త టర్న్ అవుతున్న పరిస్థితి. ఇంకాసేపు ఇటువైపు కాసేపు ఇటు ఉత్తరం వైపు ఇంకాసేపు దక్షిణం వైపు ఇంకాసేపు తూర్పు వైపు ఇంకాసేపు పడమర వైపు భక్తులు నలుమూలన ఉన్నారు. ఆశీర్వదిస్తానని చెప్పి తన అభయ హస్తాన్ని చూపిస్తున్న ఆ విశ్వాస్ చూస్తున్నారు. మరికొద్ది క్షణాలు మాత్రమే గంగమ్మ ఒడిలోకి అది మరికొద్ది క్షణాలు గంగమ్మను తాకిన ఆ భారీ గణనాథుని విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. గణేష్ నిమజ్జనం జరుగుతోంది. గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది. ఇంతవరకు కార్యక్రమాలు చూశారు. ఇప్పుడు ఆ భారీ గణనాథుడి నిమజ్జన వేడుకను మీరు చూడడం జరుగుతోంది. మరికాసేపట్లో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలోని ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూస్తుంటే కనుక మొత్తంగా ఇక్కడ చేరుకున్న భక్తులు ఆ దృశ్యాన్ని చూసేందుకు ఆ దృశ్యాన్ని కన్నులారా చూసేందుకు కొన్ని వేల మంది కాదు మనం కొన్ని లక్షల మంది వచ్చారనే చెప్పుకోవాలి. హైదరాబాద్ కి బాద్షా అంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కూడా గణేష్ కి సంబంధించి సో ఈ క్రమంలో అది ఆ క్షణం వచ్చేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అంతటి భారీ గణపతి కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్న సందర్భం భక్తి పారవశ్యం ఆయనను గంగమ్మ ఒడికి సాగనంపుతున్న ఆ విశ్వాస్ ని మీరు చూస్తున్నారు. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు మా గణపతి. ఆ నీళ్లను గంగను తాకేశాడు. విశ్వచ్చు ఆయన ఉదయం మీద ఆ నీటి దాటలు కనిపిస్తున్నాయి. ఆ రిఫ్లెక్షన్స్ మీరు చూడొచ్చు. ఎంత అద్భుతమైన దృశ్యాలు అంటే కనుక ఇవి ఆ టిఫిన్ చూడండి, ఆ వెలుగు చూడండి. ఆయన ఉత్తర భాగం మీద ముఖ్యంగా మాట్లాడుకునే సందర్భంలో ఆ విజువల్స్ చూసేసరికి అర్థమవుతుంది. ఆయన ఉత్తర భాగం మీద నీటి మెరుపుల్లో కనిపిస్తున్న అంటే గంగమ్మ ఒడికి చేరుకునే సందర్భంలో గంగమ్మ కూడా తన కొడుకుని తనలో తనకి ఆహ్వానిస్తున్నప్పుడు వెలుగులు వేర్జిమ్ముతూ ఆ దేదీప్యమానంగా రైట్ సచిన్. సో కౌంటర్ మొదలైంది. గంగమ్మ ఒడికి ఆ గణనాథుడు చేరుకుంటూ ఉన్నాడు. విశ్వశాంతి 69 అడుగుల ఆ మహాగణపతి తన తల్లి ఒడికి చేరుకుంటూ ఉన్నాడు. మీరు విజువల్ గమనించండి. ఒక్కొక్క అడుగు
ఆ గంగమ్మ ఒడికి చేరేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలని నేను అందరికన్నా ముందుగానే ప్రామిస్ చేశా. మీకు ఏ విజువల్ ని కూడా మిస్ అవ్వకుండా ప్రతి దృశ్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పాను. సో మీరు ఆ విజువల్ చూడండి. ఒక్కో అడుగు గణనాథుడు ఆ హుస్సేన్ సాగర్ గంగమ్మని తాకాడు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. సో మెల్లిమెల్లిగా కౌంటర్ మొదలైంది. సో గణనాథుడి విగ్రహం ఆ గంగమ్మలో కలిసిపోతోంది, ప్రకృతిలో కలిసిపోతోంది. 69 అడుగుల ఆ విశ్వశాంతి మహాగణపతి. ఇంకా ఎవరైనా చూడకపోతే చివరిగా ఆ గణనాథ్ దర్శించుకోండి. ఆ గణనాథుని చూడండి. 69 అడుగుల ఆ విగ్రహం మహాగణపతిని ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. మీరు ఆ విజువల్స్ గమనించండి. అత్యద్భుత. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్కడ చూసినా కూడా ఈ నినాదాలే మారుమోగిపోతూ ఉన్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ కూడా అందరూ అద్భుతంగా ఆ గణనాథుడి రూపాన్ని చూస్తూ అంగరంగ వైభవంగా గణనాథుని అక్కడికి తరలించి ఆ నిమజ్జనోత్సవాన్ని మనం చూస్తున్నాం. ఒక్కో అడుగు గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరిపోతున్నాడు. ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం దాదాపుగా ఇక ముగిసినట్టే. కొన్ని క్షణాలే మిగిలి ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి పూర్తిగా చేరిపోబోతున్నాడు. మీరు చూస్తున్న విజువల్స్ గమనించండి. వన్ సైడ్గా ఒకవైపుగా ఉరుగుతూ ఉన్నాడు, అంటే వెనక భాగంలోకి ఆ గణనాథుడిని వంచుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు చూడండి. వెనక భాగం వైపుగా గణనాథుడు వంగుతూ ఉన్నాడు. గణనాథుడిని విగ్రహానికి సంబంధించి పాదాలు గంగమ్మ ఒడికి చేరిపోయాయి. ఆ గణనాథుడి పాదాలు గంగమ్మ ఒడికి చేరిపోయాయి. ఇంకా విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే ఒక్కో అడుగు మెల్లిమెల్లిగా ఆ గణనాథుడి భారీ విగ్రహాన్ని 59 అడుగుల విశ్వశాంతి గణపతిని సాగర గంగమ్మ ఒడిలో చేరుస్తూ ఉన్నారు. సో విజువల్స్ గమనించండి. చివరిసారిగా ఇంకా ఎవరైనా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోకపోతే ఈ విజువల్స్ లో గణనాథుడిని దర్శించుకోండి. మీ